అండ్ కొంతమంది పిల్లలు ఇప్పుడు స్టేట్ గానియండి, సిబిఎస్ఈతో పాటు మనం ఐఐటీ సబ్జెక్ట్స్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ అవుతున్నాయి. అది చాలా బర్డెన్ అవుతుంది గదా మేడం! చాలా పిల్లలకి సార్. చాలా ఈ అసలు సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్స్ అసలు చదవడం. 6th క్లాస్ నుంచి చలి ఐఐటి ఐఐటీ స్టార్ట్ ఏంటో అయిపోయింది. అసలు అది ఇప్పటికే అర్థం కాని ఇది మన అదే. స్టేట్ సిలబస్ లో అవి కొంచెం అవును. బాగా ఉన్నాయి. అంత లేదండి. ఎందుకు పిల్లలు చదివే చదువుకి వాళ్ళు నార్మల్ చదువు చదివితే చాలు. ఇప్పుడు ఐఐటికి వెళ్తారు సార్. ఐఐటికి వెళ్ళి బట్టి పట్టేసి వెళ్తాడు. కొన్ని మనకి బయట తెలుసు కొన్ని అవును. కాలేజీలు ఉన్నాయి. బట్టి పట్టే వెళ్తాడు. అవును. అవుటర్ నాలెడ్జ్ ఏం ఉండదు వాడికి. అవుటర్ నాలెడ్జ్ నిల్. ఐఐటి చదివాడు ర్యాంక్ కొట్టాడా లేదా. ఇప్పుడు పిల్లలు నాకు తెలిసి స్టేట్ సిలబస్ లో చదువుతున్న 100%, 99 కూడా కాదు, 100% పిల్లలకి అవుటర్ నాలెడ్జ్ నిల్. హ్మ్. వాడి ఇంటికి ఎవరన్నా వచ్చి అరే దీని తర్వాత ఏదన్నా అన్నారు అనుకోండి, దానికి ఆన్సర్ చేయలేడు. అట్లా ఉంటుంది మన ఎడ్యుకేషన్ సిస్టమే అట్లా ఉంది. హ్మ్. సో అట్లా కాకుండా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం చదువుతారు వాళ్ళకి వదిలేసేస్తే సరిపోతుంది కదా. వాడికి ఇంజనీరింగ్ ఇష్టం ఉందో లేదో ఇంకేదన్నా వేరే కోర్సు కూడా చేస్తాడు కదా. చేస్తే ఇప్పుడు బోల్డ్ రకాల ఉన్నాయి బయట, చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఒకవేళ వాడికి యాక్టింగ్ లోనే ఇష్టం అనుకోండి, యాక్టింగ్ చేయించవచ్చు. పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఓన్ గా గేమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. అది కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు కదా. యాప్ డెవలపర్ అవుతాడు కదా, ఒక యాప్ డెవలప్ చేసిన వాడు అవుతాడు. అలాంటివన్నీ కానీ తల్లిదండ్రుల విషయంలో అవన్నీ తప్పు. ఓన్లీ చదివే చదువు. వాడు ఐఐటి చదివి లేకపోతే పెద్ద ఇదైతేనే ఐఐటి ఖరగ్పూర్, కాన్పూర్ ఉన్నాయి కదా, దాంట్లో సీట్ తెచ్చుకుని వాడు గొప్ప. వాడు ఏం చదివాడు, వాడు ఇక్కడి నుంచి కరెక్ట్ గా చెప్తే ఆటో బుక్ చేసుకోవడం కానీ లేకపోతే మెట్రో స్టేషన్ ఏ స్టేషన్ లో దిగాలనేది కూడా తెలియదు వాడికి. కొంతమంది పిల్లలు నిజంగా తెలియదు, భయపడుతుంటారు, చెప్పలేరు. ఏంటి ఎంతసేపటి చదువు వాళ్ళు దీంట్లోంచి బయటికి రాలేదు కదా, చేపల్లాగా నీళ్ళలోనే ఉంటున్నారు, బయటికి రావట్లేదు. బయటకు వస్తే కదా తెలిసేది. కానీ ఇప్పటి పిల్లలకు చాలా సిలబస్ బర్డెన్ అయిపోయింది, చాలా బర్డెన్ అయిపోయింది. వాళ్ళు చదవలేకపోతున్నారు. అది పేరెంట్స్ కి చెప్పుకోలేరు. వాళ్ళు పేరెంట్స్ ప్రెజర్ బాగా ఉంటుంది, చదవాలి చదవాలి చదవాలి. ఐఐటి చదువుతున్నాను గొప్పగా చెప్పుకుంటారు పేరెంట్స్, కానీ పిల్లగాడు ఎంత స్ట్రెస్ అవుతుంది అది ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అందుకే ఈ సూసైడ్లు ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఆ స్ట్రెస్ లేదు. చదివిన చదువుకి రేపు వచ్చిన ఉద్యోగానికి సంబంధం లేదు. వాడు ఒక ఐఐటి చదివి లేకపోతే ఇంకోటి ఏదైనా మెకానికల్ ఉద్యోగం ఏదైనా చేయొచ్చు, లేకపోతే ఇది చదివి ఇంకొక ఉద్యోగం, చదివిన చదువుకి ఉద్యోగానికి సంబంధమే లేదు. కానీ పేరెంట్స్ మాత్రం ఇప్పుడు మెకానికల్ లైఫ్ అయిపోయింది సార్. ఏంటి 10th ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ వచ్చేసావా చేసావా అయిపోయింది. ఏ ఇన్ఫోసిస్ లేకపోతే ఎసెంచర్ అవన్నీ చేయటం జాబ్. ఇదే మెకానికల్ లైఫ్. అయిపోయిన తర్వాత పెళ్లి పిల్లలు ఇంతే. ఇక మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తయారు చేయటం. సేమ్ మా నాన్న మమ్మల్ని చదువుకోలేనప్పుడు చంపాడు, చదువుకునేటట్టు ఇట్లా చేశాడు అట్లా చేశాడని మళ్ళీ వీళ్ళ ప్రెజర్ వాళ్ళ మీద రుద్దటం. ఇదే అయిపోయింది జనరేషన్. ఏంటంటే పిల్లలు వాళ్ళు ఓన్ గా థింక్ చేయటం కానీ అట్లా క్రియేట్ చేయాలి మనం ఇంట్లో కూడా. అది ఇంట్లో వంటింట్లో ఉన్న వస్తువులతో ఏదైనా యాక్టివిటీ చేయి నువ్వు. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళని అక్కడికి ఇక్కడే పంపించకుండా ఇంట్లో ఏదైనా ఆడుకొని ఇంట్లోనే ఏదైనా యాక్టివిటీస్ తయారు చేసేలాగా క్రియేట్ చేసాం అనుకోండి, వాళ్ళకి మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఇప్పుడు అసలు టైం కూడా ఇవ్వట్లేదు పేరెంట్స్. కానీ ఇప్పట్లో టీచర్స్ ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువ ఇస్తున్నారు. అసలు కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఎందుకు ఇస్తారో కూడా అర్థం కాదు. ఆ చిన్న ఫస్ట్ క్లాస్ కి తల్లిదండ్రులకి వర్క్ అవుతుంది, పిల్లలకి ఏం లేదు. అక్కడ వాళ్ళే కొనుక్కొస్తున్నారు, ఏం చేయాలి బేటా అని వాళ్ళే చేస్తున్నారు. తల్లిదండ్రులకు ప్రాజెక్ట్ వర్క్ కానీ పిల్లలకి ఏమాత్రం యూజ్ అవుతలేదు. ప్రాజెక్ట్ వర్క్ అనేది ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయింది మేడం? అసలు ప్రాజెక్ట్ వర్క్ అనేది సార్ పిల్లల్ని యాక్టివ్నెస్ చేయడానికే ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ లో ఏమి ఇచ్చారు, మనం ఏం చేయాలి అనేది పిల్లవాడికి పక్కన కూర్చొని హెల్ప్ చేయొచ్చు. కానీ ఈ హెల్ప్ చేయడం ఇవన్నీ ఎందుకని చెప్పి తల్లిదండ్రులే చేస్తున్నారు. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ వీళ్ళదే అయిపోతుంది. అక్కడ పిల్లవాడిని ఓన్ గా థింక్ చేయడానికి చేయట్లేదు. వీళ్ళు చేసేస్తున్నారు, అయిపోయింది ఆ పని అయిపోయింది, అమ్మాయి ప్రాజెక్ట్ అయిపోయింది రేపు టీచర్కి ఇచ్చేసి. ఆ టీచర్ కూడా అడిగితే బాబు నువ్వేం చేసావురా అంటే మదరో ఫాదరో చేశారని చెప్పుకునే దీంట్లో ఉన్నారు. అట్లా కాకుండా ప్రాజెక్ట్ వర్క్స్ అనేది దేనికి ఇచ్చారు? ఫస్ట్ లో ప్రాజెక్ట్ వర్క్స్ అంటే ఎట్లా ఉండేదంటే సార్, వాళ్ళు ఓన్ థింకింగ్ చేసి దాని మీద వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ ప్రాజెక్ట్ ఏం చేసామని ఒక ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, మార్క్స్ కోసం ప్రాజెక్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ చేసుకొచ్చావా మార్క్స్ 20 మార్క్స్ వేసేసాను అయిపోయింది, అట్లా అయిపోయింది. సో అట్లా కాకుండా ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు ఇంట్లో పేరెంట్స్ వాడికి సపోర్ట్ చెయ్యాలి. నన్ను నువ్వు చెయ్యి, నువ్వు ఫస్ట్ నీ ఐడియాతో నువ్వేం చేస్తావో చెయ్యి, దాంట్లో ఏమన్నా తర్వాత మాడిఫై చేయాలంటే మేము చేస్తాం, ఏమన్నా చెప్పాలని మేము చేస్తామని. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇప్పుడు అట్లాగే ఉంది సార్. అసలు మార్కులు ఎంబడే పరిగెత్తున్నారు. పేరెంట్స్ కూడా ఎప్పుడైతే పేరెంట్స్లో వాళ్ళ థింకింగ్లో మార్పు వస్తుందో అప్పుడు
ఏదైనా మనం చేయగలం. కానీ పేరెంట్స్ కూడా ఇప్పటి ఎట్లా తయారయ్యారు అంటే ప్రోగ్రెస్ కార్డ్ లో అబ్బా అన్ని 99 100 అంటారు కానీ అది చూసి సంబరపడుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ అబ్బాయికి నాలెడ్జ్ ఎంత ఉందో కనుక్కుంటలేరు పిల్లల దగ్గర. అసలు అది ఎవరు గమనించట్లేదు సార్, కరెక్ట్ మీరు అన్నది. కానీ నాలెడ్జ్ ఎంత ఉంది, వీడు ఎంత చదువుతున్నాడు, లేదు 90 ఉందా నువ్వు ఓకే నేను సంతకం పెడతా, లేదా ఇంకా ఏం మార్కులు ఇవే తిట్టడం. 35 40 మార్క్స్ వస్తే తిట్టాల్సిన అవసరం ఏముంది అసలు, నాకు అర్థం కాదు. వాడి వాడి స్టాండర్డ్ అది, నువ్వు వేరే దాంట్లో ఉందేమో వాడికి, అది గమనించట్లేదు ఎవరు. నీకు 45 నువ్వు 90, మా వాడు 90 మార్క్స్ అంటే పెద్ద గొప్ప. ఇప్పుడు టీచర్స్ కూడా అట్లే చేస్తున్నారు, 90 వేస్తున్నారు ఫీజెస్ కోసం, మళ్ళీ ఫీజు కట్టడం. ఇప్పుడు సిబిఎస్ఈలో ఏంటంటే 20 మార్క్స్ ఆల్రెడీ నువ్వు చదివినా చదవకపోయినా నీ నోట్స్లకి నీ వాటికి 20 మార్క్స్. ఓకే, అవి కూడా చేయలేని పిల్లలు ఉన్నారు. వేసేస్తారు, ఏం చేస్తారు? చేయలేని పిల్లలు ఉంటే పేరెంట్స్ని పిలిచి బాబు మీ వాడి నోట్స్ రాయలేదు, నోట్స్ రాయించండి, యాక్టివిటీస్ ఏదో చేయండి, మార్కులు వేస్తాం. అది అందులో ఏదన్నా బోర్డు ఎగ్జామ్స్ లో మార్క్స్ ఏదైనా తక్కువ వస్తే ఈ 20 మార్క్స్ అందులో యాడ్ చేస్తారు. ఓకే, అది ఆ సిస్టమ్ అయిపోయింది. మీరు అన్నట్టు ఇదివరకు సిబిఎస్కి ఇప్పుడు సిబిఎస్కి చాలా తేడా ఉంది. 10 out of 10 వస్తేనే కేవీ స్కూల్స్ లో కానీ వేటిలో కానీ జాయిన్ చేసుకుంటున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. కానీ ఎందుకు అక్కడ వాళ్ళు కూడా ఇదే అయిపోయింది, స్టేట్ వాటిల్లాగే ఇంకేంటి మార్కులు 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 మార్కుల మీదనే ఉన్నది మొత్తం. కానీ అట్లా కాకుండా చదువుకున్న ఆటల్లో ఉండి చదివిన పిల్లలు ఉన్నారు. బేసిక్ చదువు వస్తే చాలండి, ఆటలు ఆడుకొని ఎంతమంది 10th 12th క్లాస్లోనే డ్రాప్ చేసి స్పోర్ట్స్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో చదువు అనేది మనకి జ్ఞానం మట్టుకే. అది ఓవరాల్ గా పేరెంట్స్ టీచర్స్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే స్టూడెంట్స్ మంచి దారిలో ఉంటారని అర్థం. అంతేనా మేడం? అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సిమ్లో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.